అట్ ద మోస్ట్ ఏంటంటే ఫైనల్గా మ్యూజిక్ అంటే ఏంటి టేస్ట్ అది అంతే. ఇప్పుడు క్షణక్షణం పాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తున్నా, లేకపోతే ఇంకో సినిమాకి ఏదో, లేకపోతే రోజాలో మణిరత్నం టేస్ట్ వేరే ఉంటుంది, నాది వేరే ఉంటుంది రంగీలాలో. సో ఒక డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరన్నా విన్నోడు కానీ వాడి టేస్ట్ అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ. అవును. అప్పుడు ఏ ఇచ్చిన మ్యూజిక్ని మీరు మీ టేస్ట్లో మీకు ఏమి నచ్చుతుంది అనేది యాక్చువల్ పాయింట్. అది మీ టేస్ట్ ప్రకారం ఏది మీకు ఓకే అవుతుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సంగీతం ఇష్టం, నాకు లేదు. అవును. అప్పుడు కర్ణాటక రాగంలో ఇస్తే నేను కాదంట. కానీ మీరు చెప్పేటప్పుడే నాకు ఈ స్టైల్లో కావాలి, వాల్డ్స్లో కావాలి, హార్డ్ రాక్ కావాలి, లేకపోతే ఎక్సా వయ్యా ఉన్న మ్యూజిక్ స్టైల్స్లో మీరే ఇస్తున్నారు దాని ప్రాంప్ట్ ఏ స్టైల్లో కావాలి ఆ సాంగ్ అని. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు చెప్తున్నది ఎలాబరేట్ చేస్తే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి? కాస్ట్ కటింగా, టైం సేవింగా, లేక? ఆబ్వియస్లీ కాస్ట్ అండ్ టైం సేవింగ్, అది ఆబ్వియస్. కానీ ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ మ్యూజిషియన్స్ ఎందుకు నేర్చుకుంటారు మ్యూజిక్ అసలు? ఇప్పుడు సింగర్స్ ఎందుకు వస్తారు అంటే ఒక ప్రొఫెషన్ లేదంటే అది లేదు కదా. ఎందుకంటే అదంతా బైపాస్ చేసి ఇది మీకు ఇచ్చేస్తున్నప్పుడు ఆ ప్రొఫెషన్ మీరు అసలు దాన్ని ఫాలో అవ్వటం మీనింగ్ లేదు కదా. ఇంకా అయినా ఇది కొత్తగా ఇన్నోళ్ళకి షాకింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఒక లిరిక్ రైటర్ ఒక అమ్మాయిని మ్యాథమెటిక్స్తో పోల్చమని ఒక ఇది ఇచ్చాను, ఒక లిరిక్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు అతను ఇచ్చిన లిరిక్స్ని నేను ఈ వన్ ఆఫ్ దీస్ ఏ జనరేషన్ మ్యూజిక్ యాప్లో పెట్టాను. అది పెడితే అది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఒక వర్షన్స్ ఇచ్చుకుంటూ పోయింది. ఓకే. నేను నా టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పల్లవులు చేశాను. సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఇంతవరకు రాలేదు. ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఒకే దానికి. ఓకే. ఇప్పుడు పట్టు చేస్తాను. ఇదొకటి. కనిపిస్తుందే ప్రతి చోట. నా లైఫే నీతో ఫిక్స్, నీవు పుల్లో ఉండే ఆటోమేటిక్స్. సైంటిటా కాస్తిటా అది ట్రిగనోమెట్రీ పాఠం నీ కళ్ళల్లో చూస్తున్నానే ప్రతి పూట. అది ఆల్జీబ్రా పాఠం నీవు పుల్లో కనిపిస్తుంది. ఒక లక్షణంగా Oh, oh, oh. 「君の
డాన్స్. సంగీత కాస్తీతాది ట్రిగనోమెట్రీ పాఠం నీ కళ్ళల్లో చూస్తున్నానే ప్రతి పూట. ఓ స్క్వేరు అది ఆల్జీబ్రా పాఠం నీ వంపుల్లో కనిపిస్తోందే ప్రతి చోట. సో ఇప్పుడు మీకు 6 వినిపించాను, అది 100 ఇస్తుంది, 200 ఇస్తుంది వేరియేషన్స్, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ 15-10 seconds. ఇప్పుడు వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ జనరేట్ చేస్తే ఇప్పుడు నిజంగా ఉన్న ఆర్టిస్టులు ఏమవుతారు, ఏం చేస్తారు వాళ్ళు? తప్పకుండా అది దట్ ఈస్ ఆలోచించవలసిన ద విషయం. పాయింట్. అదే యా, అంటే 10-15 సెకండ్లలో ఈ క్వాలిటీ, అంటే ఒక ట్రాక్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ముందు అసలు వాళ్ళ కళాత్మకత, వాళ్ళ క్రియేటివిటీ అన్ని వచ్చేసరికి మినిమం 4 hours, 2 గంటలనే పడుతుంది. మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఒక సాంగ్ ఇన్సెప్షన్ నుంచి ఫైనల్ ట్రాక్ రావడానికి 1 month పడుతుంది. 15 days to 1 month విల్ బి ద టైమ్ టేకెన్ జనరలీ. కానీ సో ఇప్పుడు ఏమంటారు మీరు, అరే కదా ఏదేదో ఇచ్చారు, ఏదేదో కాదు, ఏదేదో ఇస్తాను కరెక్టే. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒకటి అనుకున్నా ఇది బాగుందని, వచ్చిన ఇన్ని వర్షన్స్లో నేను ఒక 10 మందికి వినిపిస్తే ఎవరెవరికి వేరే తెచ్చింది, ఎందుకంటే టేస్ట్ అందరిది ఒకటే ఉండదు కదా. అవును, మీకు నచ్చిన కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి, మీకు నచ్చని పాటలు సక్సెస్ అవ్వచ్చు సినిమాలాగే. అది దట్ ఈస్ ఆల్ ది టైమ్ అవుతుంది. ఆర్ట్లో కూడా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే అందరికీ ఒకే పెయింటింగ్ నచ్చదు కదా. అవును, వేరే వాళ్ళకి వేరేదే నచ్చుతాయి. కానీ మీకు స్పీడ్ ఆఫ్ జనరేషను అంత ఫాస్ట్గా ఇచ్చినప్పుడు అది ఎలాగ మీరు అసలు హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్? కానీ టు బి చాలా ఇది ఈ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నో డౌట్ అన్డిబేటబుల్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక ఇళయరాజా గారి వెస్టర్న్ సింఫనీ ఆర్కెస్ట్రాస్ అన్నీ వచ్చి తెలుగు పాటల్లో తమిళ పాటల్లో ఇముడుతాయని ఆయన ముందు ఎవరూ అనుకోలేదు, ఊహించుకోలేదు. అలాగా ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏఐ ఇంత ఫాస్ట్గా ఇంత బాగా ఫట్ చేసేస్తుంది అన్నప్పుడు మేబీ ఎవరు విని ఎరగని ఒక సంగీతం కొత్తగా పుట్టుకొస్తుందన్న పాసిబిలిటీ లేదంటే అదే అంటున్నాను. ఆ పాసిబిలిటీ ఉట్టి మీకు ఇదే చేస్తుంది, మనీష్ చేయలేడు అంటలేదు. ఇది కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక హైబ్రిడ్ మోడల్లో ఉంది. అది మీరు అడిగిన దాన్ని బట్టి కదా. మీరు ఇండియన్ ఫోక్లో ఏమంటారా, ఇది ఏమంటారా, దానికి ఒక 500 స్టైల్స్, అది కూడా నాకు తెలియదు. 500 types ఆఫ్ మ్యూజిక్ ఉందని నాకు తెలియదు ఎంతవరకు, వచ్చేవరకు. కానీ అప్పుడు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి చేస్తుంది, అది చేయట్లా. అవును, సపోజ్ మీరు ఇళయరాజా గారు లాంటి పాట కావాలంటే ఇస్తుందా, రాజా సార్ లాంటి పాట? ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ మెన్షన్ నేమ్స్, ఎందుకంటే దట్ మైట్ కమ్ అండర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. షూర్ అబౌట్ అది ఇప్పుడు. కానీ ద పాయింట్ ఏంటంటే ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తుంది. అవును, ఇప్పుడు ఇళయరాజా టైప్లో కావాలి అంటే ఇళయరాజా టైప్ ఏదో స్టైల్ ఉంటుంది కదా, దానికి ఏదో ఇండియన్ ఫోకో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇళయరాజా యూజెస్, వెస్టర్న్ క్లాసికల్ అలాంటివి వాడతారు కానీ ఆయన. అప్పుడు మీరు ఇళయరాజా అనుకుంటే వెస్టర్న్ క్లాసికల్ అని ఉన్నది. ఇళయరాజా అనేది మీకు నచ్చిన పాటలు మీ మెమరీలో ఉన్నప్పుడు వచ్చిన లేబుల్, అది దట్ ఈస్ నాట్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్. అవును, అంటే ఇళయరాజా గారు కూడా చాలా టైప్స్ చేశారు కదా, ఒకే సైడ్ టైప్ లో ఏం చేయలేదు. బట్ ఒక థీమ్ కనిపిస్తుంది, ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది మోస్ట్లీ. కానీ నేను అదే అంటున్నా, అది టేస్ట్. ఇళయరాజా గారి టేస్ట్ తోటి మీరు అడిగిన టేస్ట్లోంచి వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సోను. ఇప్పుడు దానికి టేస్ట్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డజంట్ హ్యావ్ ఎ ప్రిఫరెన్షియల్ మ్యూజిక్. అదేం చేస్తుంది, మీరు అడిగిన ప్రాంప్ట్కి మీకు ఓపిక ఉన్నన్ని వర్షన్లు 10 సెకండ్లు ఇచ్చేస్తూ ఉంటుంది. దీనికి మీ బుర్ర మరింత పదునుగా ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు లిరిక్ ఇప్పుడు ఈ మన తెలుగులో కూడా చేస్తుంది అది. ఐఎమ్ నాట్ వెరీ వెల్ వర్స్డ్ విత్ దట్. ఇప్పుడు ఇంగ్లీష్లో నేను ఒక హుక్ లైన్ ఇచ్చాను అనుకోండి, జస్ట్ ఒక హుక్ లైన్ ఇచ్చి దీని మీద లిరిక్స్ రాయమంటే లిరిక్స్ రాస్తుంది. సాహిత్యము, సంగీతము, గానము, ఆ లిరిక్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని జనరేట్ అంటే మ్యూజిక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి, మీకు లిరిక్ రైటర్ పని పోయింది, మొత్తం అందరి పనులు పోయి.